మకర, కుంభ, మీన రాశుల వారికి ఏలినాటి శని నడుస్తుంది. 2024 సంవత్సరంలో వీరు తప్పకుండా శని హోమంలో పాల్గొనాలి. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని, కర్కాటక రాశి వారికి అష్టమ శని నడుస్తుంది. కాబట్టి 2024 సంవత్సరంలో నేను చెప్పినటువంటి ఒక శని హోమం కనుక మీరు జరిపించుకున్నట్టయితే మీకు ప్రత్యక్షంగా మీరు మా దగ్గరికి రానవసరం లేదు. మీరు ఇంటి దగ్గరే ఉండి నవగ్రహాల దగ్గర 2 దీపాలు వెలిగించడం కానీ, వెంకటేశ్వర స్వామి దగ్గర కానీ 2 దీపాలు వెలిగించి మనసులో సంకల్పం చేసుకుని మీకు ఉన్నటువంటి కోరికలు కోరుకోండి. ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం, వివాహాలు జరగడం, వ్యాపారాభివృద్ధి జరగడం, విదేశీ ప్రయాణాలు జరగడం, మానసిక ఒత్తిడి నుండి బయటపడిపోవడం, రుణబాధల నుంచి బయటపడిపోవడం, భార్యాభర్తలు చక్కగా కలిసి ఉండడం, సంతానం లేని వారికి సంతానం కలగడం, ఇవన్నీ కూడా శనీశ్వరుని ఆశీస్సులు పొందాలి. ఫస్ట్ శనీశ్వరుడి ఆశీస్సులు కలిగితేనే మనకు మంచి జరుగుతుంది. కాబట్టి ఈ వచ్చే నెల 24వ తారీఖు ఫిబ్రవరి మాసంలో శని హోమంలో పాల్గొని